తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో డయాబెటీస్ ఉందంటే రకరకాల హోమ్ రెమెడీస్ అనేవి ట్రై చేస్తూ ఉంటారు. అయితే షుగర్ని కంట్రోల్ చేసే హోమ్ రెమెడీస్ అంటే ఏంటి, సైంటిఫికల్లీ ప్రూవ్ అయిన హోమ్ రెమెడీస్ అంటే ఏమున్నాయి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ గీతా గారు. మేడం నమస్తే. మేడం, డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఎవరు ఏ హోమ్ రెమెడీ చెప్పినా చేస్తూ ఉంటారు. సో కాకరకాయలు తీసుకుంటూ ఉంటారు, వేపాకు తీసుకుంటూ ఉంటారు, మెంతులు తీసుకుంటూ ఉంటారు, అలోవెరా జ్యూస్ తాగుతూ ఉంటారు, ఇలాగా. సో జనరల్గా ఇది ప్రూవ్ అయింది, ఇది తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయ్యాయి అంటే ఏం హోమ్ రెమెడీస్ ఉన్నాయి? ఇప్పుడు మనము చాలా కామన్గా చూసుకుంటే ఏంటంటే ఫెనుగ్రీక్ మెంతు పొడి ఎక్కువ యూస్ చేస్తారు. మెంతు పొడి కూరలలో వేసుకోవడం కానీ, నీళ్ళల్లో వేసుకోవడం కానీ, జ్యూస్లో ఏదైనా అంటే మెంతుల పొడిని బాగా యూస్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైము మనకి వైటమిన్ సి కూడా రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి కాబట్టి మెంతు పొడి, ఉసిరి పొడి రెండు కాంబినేషన్ తోటి తీసుకుంటారు. ఎలా తీసుకోవాలంటారు అది? మనకేంటంటే ఉసిరికాయ జ్యూస్లో లాగా కూడా తీసుకోవచ్చు, లేదు మనము భోజనం చేస్తుంటే మనం పికిల్ లాగా పెడతాం కదా, అట్లా అది కూడా తీసుకోవచ్చు. ఈ రెండు కాంబినేషన్ తీసుకోవాలంటారా? మెంతి ఉసిరి పొడి కాంబినేషన్ తీసుకో. ఓకే, ఎంత క్వాంటిటీ ఆఫ్ తీసుకోవాలి? క్వాంటిటీస్ అంటే చాలా తక్కువ క్వాంటిటీ, ఒక పావు చెంచా సరిపోతుంది మెంతు పొడి. వేడి నీళ్ళలో కానివ్వండి, నార్మల్ వాటర్లో కానివ్వండి తాగొచ్చు. ఈ రెండు కలిపి వేడి నీళ్ళలో తీసుకోవచ్చు. సో జనరల్గా దీని ద్వారానే షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏ టైంలో తీసుకోవాలి? ఎర్లీ మార్నింగ్ ఏనండి. ఎనీథింగ్ మనకు ఒక ఎఫెక్ట్ రావాలి అని అంటే ఎర్లీ మార్నింగ్ స్టమక్ అంతా ఫ్రీగా ఉంటుంది, అబ్జర్ప్షన్ బాగుంటుంది అనమాట. అందుకని ఎర్లీ మార్నింగే తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఇది ఒకటి తీసుకుంటే షుగర్ తగ్గుతుంది అనేది ఉండదు. షుగర్కి వేరియస్ ఫ్యాక్టర్స్ యాడ్ అయి ఉంటాయి. వాళ్ళ టెన్షన్ తగ్గించుకోవటానికి యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, అది ఏదో ఒకటి యాక్టివిటీ అనేది వాళ్ళకు ఉండాలి. అండ్ ఇంటేక్ని చూసుకుంటుండాలి. షుగర్ ఉన్న పేషెంట్స్ ఎంత ఇంటేక్ తినుకుంటున్నామో, మనకు ఎక్సర్సైజ్ అనిపిస్తుందా లేదా అనేది చూసుకోవాలి. దీంతో పాటు షుగర్తో పాటు హైపర్ టెన్సివ్ పేషెంట్స్ కానివ్వండి, కొలెస్ట్రాల్ హై, ఇప్పుడు ఈ మధ్య ఎవరికి టెస్ట్ చేసినా కొలెస్ట్రాల్ హైగా కనపడుతుంది కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే వెజిటేబుల్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి. మనం ఫ్రూట్స్ ఎట్లాగో డయాబెటిక్ వాళ్ళకి మనము ప్రిఫర్ చేయం కాబట్టి వెజిటేబుల్స్, అది అందులో తీగజాతి కూరగాయలు అయితే వాళ్ళకు ఫుల్నెస్ ఉంటుంది, కడుపు నిండుగా ఉంటుంది. కడుపు నిండుగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా షుగర్ అనేది కూడా లెవెల్ మెయింటైన్ అవుతుంది. ఓకే, ఎస్ డాక్టర్ గారు. అయితే చాలా మంది ఒక 4-5 మెంతులు పెరుగులో నానబెట్టి తీసుకుంటూ ఉంటారు. సో తెల్లారేసరికి ఆ మెంతులు కూడా కనిపించవు, పెరుగులో కరిగిపోతాయి అంటారు. సో ఈ మెంతులు పెరుగు టిప్ ఎలా పనిచేస్తుంది? యాక్చువల్గా ఏంటంటే మెంతులు పెరుగు అనేది ప్రీబయోటిక్, అంటే కడుపులోకి పోయి గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి వాడతాం. అందుకనే మనకి మోషన్స్ ఇట్లా ఉన్నప్పుడు నానబెట్టిన మెంతులు, నానబెట్టిన పెరుగుతోటి అన్నం తీసుకుంటే వెంటనే గట్ హెల్త్ బాగుంటుంది. సో గట్ హెల్త్ వల్ల ఈ ఫెనుగ్రీక్ మెంతులకి ఇంత ఇది ఉంది. చిన్న తోటకు అంటే మెంతుకూర చిన్నది అవి ఇంకా హైలీ న్యూట్రిషియస్ ఉంటాయి అన్నమాట. స్ప్రౌట్స్ లాగా తీసుకున్నప్పుడు దేంట్లో అయినా ఉన్నదానికంటే 10 times రెట్లు పెరుగుతుంది పౌషకం అనేది స్ప్రౌట్ చేస్తే. ఈ మెంతు కూర అని చెప్తూ ఉంటారు కదా, చిన్న చిన్న మెంతు కూర. సో వాటిని ఎలా తీసుకోవాలంటారు? ఏ కూరలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కరివేపాకు, కొత్తిమీర ఎట్లా వేసుకుంటామో మెంతి ఆకు కూడా అట్లా వేసుకోవచ్చు, అంటే దేంట్లోనైనా వాడుకోవచ్చు అన్నమాట. సో అప్పుడే వచ్చిన మెంతి మొక్కలు కాబట్టి ఆ స్టెమ్ కూడా వాడచ్చు మనం? స్టెమ్ కూడా వాడచ్చు. యూజువల్గా ఏంటంటే అది ఒక పావు చెంచా మనం 1 glass బటర్ మిల్క్లో తాగుతుంటే డైలీ మనకు బ్లడ్ ప్రెషర్ డౌన్ అవుతుంది. ఓకే, అండ్ షుగర్ లెవెల్స్ కూడా చాలా వరకు కంట్రోల్లో. మజ్జిగలో కలిపి తీసుకుంటాం. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో ఈ బీపీలు కూడా అందరికీ ఉంటూ ఉన్నాయి. ఎస్. సో ఈ హోమ్ రెమెడీస్లో ఇంకొకటి ఏంటంటే చాలా మంది వేప చిగుర్లు, వేపాకులు తీసుకుంటూ ఉంటారు. అది ఎలా పనిచేస్తుంది? వేపాకుకి చాలా అంటే బెనిఫిషియరీ అది ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఏదైనా మన బాడీకి సెట్ అవుతుందా లేదా, మనము తీసుకున్నప్పుడు ఏమి ఇది ఉంటుంది. జస్ట్ నేను వేపాకు తీసుకుంటా నా షుగర్ అంతా మెయింటైన్ అవుతుంది అంటే అట్లా కుదరదు. ఆల్ ద ఫ్యాక్టర్స్ సరిగ్గా ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, నిద్ర సరిగ్గా పోవాలి, చేసే పని ఒత్తిడిని సరిగ్గా చూసుకోవాలి,
ఇవన్నీ కలిస్తేనే మనకు షుగర్ లెవెల్, ఓన్లీ ఒక ఐటమ్ తీసుకోగానే షుగర్ అనేది డౌన్ అవ్వదన్నమాట. ఎస్. అయితే వేప ఆకులు వాడేవాళ్ళు అంటే వాళ్ళ హెల్త్ని చూసుకుంటూ కంట్రోల్లో పెట్టుకుంటూ షుగర్ లెవెల్స్ని వేప ఆకులు మాత్రం వాడాలనుకునే వాళ్ళు ఎలా వాడుకోవచ్చు అంటారు? వేపాకులు మనం చిన్న చిగుర్లు అంటే ఆ లేత చిగుర్లని తీసుకొని చిన్న ఉండల్లాగా చేసి, అంటే గ్రైండ్ చేసి ఉండల్లాగా చేసి తీసుకోవచ్చు. మోషన్స్ కడుపులో ఉన్న కొన్ని పురుగులు, నులి పురుగులు అంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ వేపాకు చిగురులో చిన్న చిన్న ఉండలు చేసి తినిపిస్తే తగ్గుతుంది. కానీ వేప అనేది చాలా హీటింగ్ ఉంటుంది. ఆల్రెడీ హీటింగ్ ఉన్న బాడీ వేప తీసుకుంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఓకే. సో వేప వల్ల హీట్ అనేది పెరుగుతుందా? ఓకే. ఎస్ డాక్టర్ గారు. సో ఇంకా కాకరకాయ జ్యూస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో ఇదొక పెద్ద అంటే యూనివర్సల్ హోమ్ రెమెడీనే ఇదైతే. అవును, యాక్చువల్గా ఏంటంటే కాకరకాయకు కూడా షుగర్ లోవర్ చేసే ఇది ఉంటుంది. కాకరకాయ ఒకటి, అల్ల నేరేడు పండు అంటాం కదా, నేరేడు పండు, కాలాజామున్, ఉసిరి, వీటికన్నిటికీ షుగర్ని తగ్గించే గుణం ఉంటుంది. సో రెగ్యులర్గా వాళ్ళు తీసుకోవచ్చు పేషెంట్స్ ఇవి. అలోవెరా జ్యూస్ కూడా ఈ మధ్య అంటే చాలా పాపులారిటీ వచ్చింది కదా. యాక్చువల్గా అలోవెరాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బాడీని కూల్ చేసే తత్వం ఉంటుంది. దాని గురించి మనకి అలోవెరా రెగ్యులర్గా తీసుకున్నా ఏం కాదు, ఏదైనా కానీ లిమిట్లో తీసుకోవాలి. ఇది సేమ్ యాజ్ మెడిసిన్. మనం జ్యూస్ ఏదైనా ప్రిస్క్రైబ్ చేస్తే నేను లీటర్ జ్యూస్ తాగుతానంటే అట్లా కుదరదు. ఓకే. ఈ మధ్యకాలంలో ఒకటి వార్త వైరల్ అయిందంటే ఉల్లిపాయ జ్యూస్ తీసుకోవాలి, ఆనియన్ జ్యూస్ తీసుకోవాలని. సో అది అందులో నిజం ఎంత ఉంది? డయాబెటీస్కి వేరియస్ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి. ఒక ఉల్లిపాయ జ్యూస్ తోటో లేదంటే ఇంకో జ్యూస్ తోటో అది మొదటి నుంచి మీరు ఈ ఎపిసోడ్ అదే చెప్తూ ఉన్నారు. అవునండి, ఎందుకంటే అదే ఫ్యాక్ట్. మనం ఒకటి పిల్ తీసుకుంటే మొత్తం ఆరోగ్యం అవుతుంది అని చెప్పేసి ఒకటి జనరల్ కాన్సెప్ట్. ఎవరైనా పేషెంట్కి ఏదైనా ఇబ్బంది వస్తే అది తగ్గించుకోవాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, అంత టైం పడుతుంది. సేమ్ షుగర్కి కూడా అట్లానే టక్మని ఒక జ్యూస్ తాగేసి నా షుగర్ కంట్రోల్ అంతా వచ్చిందని అంటే అట్లా కుదరదు. అండ్ వీళ్ళు ఏంటంటే కొంచెం ప్రోటీన్ ఇంటేక్ని చూసుకుంటూ ఉండాలి. మొలకల్లాగా కానివ్వండి, నానబెట్టిన ఇవి డ్రై ఫ్రూట్స్ లైక్ బాదం కానివ్వండి, వాల్నట్స్ కానివ్వండి, అవి తీసుకోవచ్చు. ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ, ప్రోటీన్ ఇంటేక్ ఉంటే వాళ్ళకి ఎక్కువ మజిల్ బ్రేక్ డౌన్ అవ్వదు, ఈ షుగర్ వల్ల వచ్చే సెకండరీ ఎఫెక్ట్స్ ఉండవు. వీళ్ళకి ఎంత ప్రోటీన్ అనేది అవసరం ఉంటుంది? ఎవరికైనా రఫ్లీ మన బాడీ వెయిట్ ఎంత ఉంటే అన్ని గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం కొలిచి ఆహారాన్ని తినలేము. మన బాడీ మనకి ఇండికేషన్ ఇస్తుంది అనమాట, సరిపోయిందా సరిపోలేదా అనే మెకానిజం అంతా మన బాడీలో ఉంది. అది మనం చూసుకోం, నాకు ఇంత తిండి తీసుకుంటే సరిపోతుందా లేదా అనేది మన బాడీ మనకి చెప్తుంది. అవును. ఎస్ డాక్టర్ గారు, ఖచ్చితంగా అండి. డ్రై ఫ్రూట్స్ నానబెట్టి మాత్రమే తీసుకోవాలంటారా? అంటే మార్నింగ్ నైట్ పడుకునే ముందు నానబెట్టేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు. లేదు ఇన్ బిట్వీన్ మీల్స్ అప్పుడు కొంచెం ఆకలేసినా కానీ స్నాకింగ్ లాగా కూడా తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో హోమ్ రెమెడీస్ ఎలా పనిచేస్తాయంటే అది హోమ్ రెమెడీ లాగే పనిచేస్తుంది, కానీ తగినన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చాలా చక్కగా చెప్పారండి. అందరూ కూడా పాటించాలని కోరుకున్నాం. డయాబెటిక్ పేషెంట్స్ అంటే అందరి ఇళ్లలో ఉంటూనే ఉన్నారు. సో ఈ విధంగా చేస్తే కనుక కంట్రోల్లో ఉంటుంది. మధ్య అయితే కొందరిలో రివర్స్ అవుతుందని చెప్తూ ఉన్నారు. మొత్తం అంటే మనము నేచర్ క్యూర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి డయాబెటీస్ ఇస్ రివర్సిబుల్ కండిషన్ అనే చెప్తాం. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఇది యాప్స్ లాగా రావడం కానివ్వండి, మీడియా సోషల్ మీడియాలో చెప్తున్నారు. కానీ నేచర్ క్యూర్లో ఉన్న వాళ్ళకి వితౌట్ టాబ్లెట్స్ అంటే ఇన్సులిన్ ఉన్నప్పటికైనా కానీ వితౌట్ టాబ్లెట్స్ వరకు తేవచ్చు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు.